పోలీస్ జనాన్ని రక్షించే పోలీస్కే రక్షణ లేకుండా పోయింది. ఎందుకు తప్పు చేస్తున్నావు అని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు అల్లరి మూకలు. యూపీ, బీహార్, ఒడిశాల్లో ఇలాంటి ఘటనలు మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఏపీలో కూడా యూపీలో తయారైంది. బీహార్ తరహా ఘటనలు ఏపీలో చోటు చేసుకుంటున్నాయి. అందుకు తాజా ఉదాహరణ విశాఖలో కొందరు తాగుబోతు రాయులు రెచ్చిపోయారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న కానిస్టేబుల్ విచక్షణ రహితంగా దాడి దిగారు. వీధి రౌడీలా ప్రవర్తిస్తూ తాము కొట్టేది పోలీసులనే విచక్షణ కోల్పోయారు. తాగుబోతు అల్లరి మూకలకు తోడు బంధువులు కూడా తలో చేయి వేయడంలో వివాదం పెద్దయింది. ఈ ఘటన భీమిలి మండలం తగరపోల్స్లో జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం తమను ఆపారంటూ మందుబాబులు ఈ విధంగా పోలీసులపైకి దాడికి తెగపడ్డారు. అంతేకాక పోలీసుల అవుట్ కట్స్ ను ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించారు. వీరి దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్ను ఆసుపత్రికి తరలించారు.